అందరికీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకి అందరికీ కూడా ఇంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న చేంజెస్ చేయాలనిపిస్తుంది కదా, కానీ దేనికైనా టైం కావాలి. ఇల్లు అందంగా ఉండాలంటే కాస్ట్లీ డెకరేటివ్ ఐటమ్స్ అవసరం లేదండి. తక్కువ బడ్జెట్ లో కూడా మనకి మంచి డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. బిహోమా క్లాసిక్ గోల్డెన్ అల్యూమినియం ఉర్లీ అండి. ఇది డిజైన్ చాలా బాగుంది. అసలు ఉర్లీని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? వీడియోలో చెప్తా, చూసేసేయండి. అందం కోసమే కాదండి, వాస్తు ప్రకారం ఈ ఉర్లీని ఇంట్లో పెట్టుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇక రెండోది, లివింగ్ రూమ్ లో అయినా, హాల్లో అయినా, బెడ్రూమ్ లో అయినా సరే ఎక్కడ పెట్టుకున్నా మంచి రాయల్ లుక్ ఇచ్చేస్తుంది ఈ వాల్ పెయింటింగ్. ఇది తక్కువ బడ్జెట్ లోనే తీసుకున్నా అండి. అసలు ఇంత తక్కువ బడ్జెట్ కి ఇంత మంచి పెయింటింగ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగుంది దీని క్వాలిటీ. మనకిది వుడ్ ఫినిషింగ్ తో వస్తుందండి. మన ఇంట్లో మన హాల్లో వాల్ కి ఇలాంటిది ఒక్కటి పెట్టుకుంటే చాలు, మొత్తం హాల్ లుక్కే మారిపోతుంది. ఏ రూమ్ లో అయినా సరే అండి, ఖచ్చితంగా క్లాసీ లుక్ మాత్రం వచ్చేస్తుంది దీన్ని పెట్టుకున్నాక. ఇది ద క్యాస్టల్ డెక్కర్ అనే బ్రాండ్ వాళ్ళది డియర్ పెయింటింగ్. మంచి వుడ్ ఫినిషింగ్ తో ఎలిగెంట్ గోల్డెన్ టోన్ లో ఉంది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. వాల్ కి పెట్టుకోవడానికి అవసరమైన యాక్సెసరీస్ అన్ని కూడా ఇచ్చారండి. మీలో ఎంతమందికి ఇలా వాల్ పెయింటింగ్స్ పెట్టుకోవడం ఇష్టం అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెండు ఐటమ్స్ ని కూడా నేను అమెజాన్ లో తీసుకున్నానండి. మంచి ప్రైస్ కే తీసుకున్నా. చాలా మంది ఐటమ్స్ అవి చూపించినప్పుడు ప్రైస్ చెప్పండి అని అంటున్నారు, కానీ ప్రైస్ అనేది నాకు గుర్తుండదు కదా. పైగా నేను తీసుకున్నప్పుడు ఒక ప్రైస్ ఉంటది, మీరు తీసుకునేటప్పుడు ఇంకొక ప్రైస్ ఉండొచ్చు. ఎక్కువ తేడా ఏం ఉండదు, కానీ కొంచెం తేడా ఉంటది కదా. నేను డీటెయిల్స్, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేస్తే మీకు ప్రైస్ గానీ ఏమైనా డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇక ఉర్లీని ఎందుకు పెట్టుకుంటారంటే, మనం పువ్వులు, దీపాలు, వాటర్ పెట్టుకొని అందంగా అలంకరించుకోవడానికి మాత్రమే కాదండి. మన ఇంట్లో శాంతి, శుభ ఫలితాల కోసం, పాజిటివ్ వైబ్రేషన్స్, అలానే ఇంటికి వచ్చే వారికి ఆకర్షణగా కూడా దీన్ని పెట్టుకుంటారు. మెయిన్ గా వాస్తు ప్రకారం మన ప్రధాన ద్వారం దగ్గర ఉర్లీ పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటదంట. మీలో ఎంతమంది ఉర్లీ అనేది ఇంట్లో పెట్టుకున్నారా లేదా అనేది కామెంట్ చేసేసండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా అండి. ఆ వీడియోస్ చూస్తున్న మీకు నా వీడియోస్ ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, ఏదైనా తెలుసుకుంటున్నారా లేదా అనేది నాకైతే తెలియట్లేదు, కానీ వీడియోస్ లో మీకు క్లియర్ గా చెప్పడం కోసం నాకు తెలియని విషయాలు చాలా నేర్చుకుంటున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ విషయంలో. మీరు కూడా నేర్చుకుంటున్నారని అనుకుంటున్నా. ఎవరో ఏదో చేశారని కాకుండా ఎందుకు చేశారు అని తెలుసుకొని కావాలనుకుంటేనే చేయండి.